నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు గ్రామం మావోయిస్టులు జవాన్ల పరస్పర కాల్పుల మూతతో దద్దరిల్లింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా దండకారణ్య ప్రాంతంలోని బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న పోలీసు కాంప్లెక్స్ పై మావోయిస్టులు ఎరుపుదాడికి దిగారు. పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం, చింతవాగులో నిర్మించిన క్యాంపులు, పామేడు పోలీస్ స్టేషన్లో మావోయిస్టులు దాడికి దిగారు. సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నందమూరి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఫ్లెక్సీ తొలగించడాన్ని బాలకృష్ణ చెబుతున్నట్లు ఉన్న వీడియో బయటకు వచ్చింది. తీయించండి, వెంటనే తీయించండి అని బాలయ్య బాబు చెప్పడం అందులో వినిపించింది. మరి ఆయన మాటలు ఫ్లెక్సీలను ఉద్దేశించినవేనా అనేది తెలియాల్సి ఉంది. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంట మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ కో కన్వీనర్ అజ్మతుల్లా తదితరులున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా సత్తెనపల్లి కన్నా క్యాంప్ కార్యాలయంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో టీడీపీ సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంతో అనుభవం ఉన్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీ వారి చేత వైద్య బృందం చేత ఆంధ్ర రాష్ట్రంలో చరిత్ర సృష్టించినటువంటి గొప్ప మహానుభావుడు, ప్రపంచ దేశాల్లోనే తెలుగు జాతికి ఒక గౌరవం తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. నటనలో కానీ రాజకీయాల్లో కానీ తనకు సాటి లేదు అని చెప్పేసి అనిపించుకొని పేద బడుగు వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టి వెనుకబడిన తరగతుల వర్గాల వారికి వారికి గుర్తింపునిచ్చినటువంటి గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారి 22వ వర్ధంతి సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో భారీ ఎత్తున బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది వాళ్ళు ప్రారంభించుకోవటం జరిగింది. మరి బ్లడ్
డొనేట్ చేసేటువంటి ప్రతి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న ఎన్టీఆర్ గారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో చరిత్ర సృష్టించినటువంటి గొప్ప మహాను అయోధ్యలో పవిత్రోత్సవానికి 5 రోజుల ముందు శ్రీరామ జన్మభూమి మందిరంపై ప్రధాని మోడీ స్మారక తపాలా బిళ్లలను విడుదల చేశారు. ఇదే సమయంలో భగవాన్ రామ్పై విడుదల చేసిన స్టాంపుల పుస్తకాన్ని ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఉన్న 48 పేజీల 20 దేశాల స్టాంపులున్నాయి. जल पृथ्वी पावक गगन समीरा। जल के रूप में अनवरत बहती सरयू नदी जो अयोध्या का एक प्रतीक है, और उसके साथ साथ अग्नि के रूप में सूर्य की किरणें और दीपावली के दीपक हैं। पृथ्वी और जो पूरे वातावरण को इसमें पूरे पंचतत्व को वो समाहित किया गया है। और इसके मुद्रण में अयोध्या से लाई गई मिट्टी का सम्मिश्रण है, सरयू के जल का है, और चंदन की जो एक सुगंध है वो भी इसमें सब ब्लेंड की गई है स्पेशल तरीके से इसकी प्रिंटिंग है। संयुक्त राष्ट्र के अलावा 20 देश उनके जो रामायण पे आधारित जो उनके डाक टिकट संग्रह हैं उनका एक संकलन आपके अनावरण के लिए समर्पित। ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కామ్కేర్ యు నారాయణపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన అబోజ్మాడ్ అటవీ ప్రాంతంలోని మావోయిస్టు క్యాంపుల మీద పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో మావోయిస్టుల రాకెట్ లాంచర్ల ఫ్యాక్టరీలను ధ్వంసం చేశారు. భారీ స్థాయిలో రాకెట్ లాంచర్లు, వాటి తయారీకి ఉపయోగించే వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని చోట్ల పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. రామమందిరం ప్రారంభం భారతీయుల శతాబ్దాల కళ, దశాబ్దాల పోరాటమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి అన్నారు. ఈ నెల 22వ తేదీన బలరాముని విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించబోతున్నారని తెలిపారు. 21వ తేదీ వరకు మాత్రమే జగన్ ప్రభుత్వం సెలవులు ఇవ్వడం వెనుక దురుద్దేశం ఉందని అర్థమవుతోందని విమర్శించారు. 22వ తేదీన కూడా సెలవు ప్రకటించాల్సి ఉన్నా ఉద్దేశపూర్వకంగానే ఆ రోజు సెలవు ఇవ్వలేదని ఆమె అన్నారు. ఇప్పటికీ ప్రైవేటు విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సెలవుల్ని ప్రకటించడం జరిగింది. కానీ 22వ తారీఖున యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా స్కూళ్ళకి సెలవులు ఇచ్చి పిల్లలతో సహా అందరూ కూడా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్టని వీక్షించాలి అని చెప్పి ప్రధాని గారు భావించినట్లయితే అదే రోజున మన ఆంధ్ర రాష్ట్రం సెలవు ప్రకటించకుండా కేవలం 21వ తారీఖు వరకే సెలవుల్ని పరిమితం చేయడం అనేది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల భారతీయ జనతా పార్టీకి అమితమైనటువంటి గౌరవం. ఒక రకంగా వారికి భారత రత్న ఇచ్చిన, వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలని కలిపి పంచతీర్థలుగా ప్రకటించిన ఆ ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల మాకున్నటువంటి గౌరవం అది. కానీ దాంతో పాటు ఇంకొక రోజు పొడిగించి 22వ తారీఖును కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెలవు ప్రకటించవలసి ఉన్నా కూడా దాన్ని ప్రకటించకుండా వారు తన మనసులో ఉన్నటువంటి ఒక విషపూరితమైనటువంటి ఆలోచనకి ఇది తార్కాణం అని చెప్పి మనమందరం కూడా గమనించాలి. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మనం న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద 2024 రిపబ్లిక్ డే పరేడ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.
కర్తవ్య మార్గంలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్ గ్రాండ్ ఈవెంట్కు సిద్ధమవుతున్నప్పుడు పాల్గొనే వారి అంకిత భావం ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తాయి. దేశ రాజధానిలోని కర్తవ్య పథంలో 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం డ్రెస్ రిహార్సల్స్లో సాయుధ బలగాలు డ్రమ్ బీట్లతో కవాతు చేస్తున్నాయి. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్లో కర్తవ్య మార్గంలో పాల్గొంటాయి. మేడ్చల్ పోలీస్ స్టేషన్ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా రికార్డులను, సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలలో సిపి వెంట పోలీస్ ఉన్నతాధికారులు, సిఎస్ఐ నరసింహారెడ్డి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19 నుంచి 27వ తేదీ వరకు 2 ఫేజ్లుగా జరగనున్న మిలాన్ 2024 వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని, సంబంధిత ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున సూచించారు. స్థానిక ఎంవీఆర్ఏ సమావేశ మందిరంలో నేవీ, ఎయిర్పోర్టు, కస్టమ్స్, రెవెన్యూ, విఎంఆర్ఏ, జీవీఎంసీ, పోలీసు, పర్యాటక శాఖ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. దివంగత నేత ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద ఉన్న విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పేదలకు పక్కా ఇళ్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని, సంక్షేమ పథకాల ఆరాధ్యుడు ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. 8.5 ఏళ్లు సీఎంగా ఎన్టీఆర్, 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వైఫల్యం చేశారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రివర్యులు, అలాగే పార్లమెంట్ సభ్యులు, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఆర్కే బీచ్ వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు. తెర మీద ఆయన నటనని చూసి ప్రజలు మెచ్చుకోవటం ఒకటే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పాలనను చూసి కూడా రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన పాలన మెచ్చుకున్నటువంటి విషయాలు మనం గుర్తు తెచ్చుకోవాలి. బీసీలకు పెద్దపీట వేశారన్నా,
బీసీలకి ఇవాళ రాజ్యాధికారం రావాలనేటువంటి దిశగా ఏదైతే రాజకీయాల్లో ఉన్నత స్థానం కల్పించాలంటే అది కేవలం ఎన్టీఆర్ గారు వాళ్ళ స్ఫూర్తితోనే ఇవాళ బీసీలకి ఇవాళ పెద్దపీట వేయడం అన్నది చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం యుగపురుషుడు అన్న ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఒక సినిమా నటుడిగా తెలుగు వాళ్ళ గుండెల్లో ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారో, రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా చేసింది తక్కువ సమయం కావచ్చు, 7 సంవత్సరాలు 7 నెలలు కావచ్చు. కానీ ఆయన తీసుకున్న పరిపాలనా సంస్కరణలు కానీ, ముఖ్యంగా పేదవాడి సంక్షేమం కానీ ఇప్పుడు కూడా ఎవరూ మర్చిపోలేని విధంగా చేసిన విషయాన్ని అందరూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఎన్టీఆర్ అనే ఒక 3 అక్షరాలు, అది ఒక ప్రభంజనం, అది ఒక వైబ్రేషన్. చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు, చాలామంది రాజకీయ పార్టీలు పెట్టారు, చాలామంది కనుమరుగైపోయారు. కానీ ఒక సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు. అటువంటి పేదవాడికి తినడానికి తిండి, ఉండటానికి ఇళ్ళు, కట్టుకోవడానికి బట్ట కల్పించాలి, అదే నా జయం అని చెప్పని ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి, పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఎన్నికలు అయిపోయేదాకా కూడా ఒక ప్రచార రథం మీద తిరిగి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా సుడిగాలి పర్యటన చేసి 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కోకటి వేళ్లతోటి సహా పెకలించి ఆ రోజు ఒక ఘన విజయం సాధించిన విషయం మనందరూ కూడా గుర్తుంది. నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి వేడుకలు ఆలయ ప్రధాన అర్చకులు రమణమూర్తి ఆచార్యులు, ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చనను నిర్వహించారు. సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చనను వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి స్వర్ణ పుష్పార్చనలో ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి భ్రమరాంబ, పర్యవేక్షణ అధికారి కనకరాజు సమక్షంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికను అలవర్చుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఇవాళ కరీంనగర్ పట్టణంలోని పద్మానగర్లో ఉన్న శివాలయ గర్భగుడిని ఆయన శుభ్రం చేశారు. అనంతరం ఓ చేతిలో పైపు, మరో చేతిలో వైపర్ చేతబట్టి ఆయన పరిసరాలను కూడా క్లీన్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయాలను సంరక్షించుకునే బాధ్యత హిందువులందరిపై ఉందని ఆయన తెలిపారు. విజయవాడలో ఈ నెల 19వ తేదీన 106 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మహత్తర కార్యక్రమానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. విజయవాడలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ గారి మహాశిల్పం రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు
ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఇది. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తూ ఉన్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని 17 గ్రామాలకు త్రాగునీటి ట్రాక్టర్ ట్యాంకర్లను ఎంపీ కేశినేని నానితో కలిసి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అందజేశారు. ప్రతి ట్యాంకరు 5,000 లీటర్ల సామర్థ్యం కలిగి 2.50 లక్షల వ్యయం కాగా మొత్తం 42.50 లక్షలు ఎంపీ నిధుల నుంచి వెచ్చించారని స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలియజేశారు. అప్పేనా ఒక్కసారి అప్పేనా ఒక్కసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే ఎన్నికల కోసం ఎమ్మెల్యేగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బాలమూరి వెంకట్ నామినేషన్లు వేస్తున్నారు. భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. फ्री चलने तो कोई भी ना कोई चलो चलो फ्री चलने दो। ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.